వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ సచివాలయంలో షాడో మంత్రులు, షాడో లీడర్లు, షాడో ఆఫీసర్లు. అవును, తెలంగాణలోని సచివాలయంలో మంత్రుల పేషీల్లో మంత్రులు ఎంత పని చేస్తున్నారో తెలియదు, కానీ మంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కాదు, కానీ షాడో లీడర్లు అక్కడ చక్రం తిప్పుతున్నారు. అవును, మంత్రుల పేషీ నుంచి బయటి ఆఫీసులకు ఫోన్ కాల్స్ వెళ్తుంటాయి. నేను మంత్రి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానంటూ పనులు పురమాయిస్తారు. ఇదొక్కటే కాదు, అక్కడ పైరవీల రాజ్యంగా మారిపోయిందట. ఎవరెవరో వస్తారు, మంత్రుల పేషీలో కూర్చుంటారు. కొంతమంది అయితే మంత్రుల రివ్యూ మీటింగ్లో కూడా కూర్చుంటారట. వీళ్ళంతా సచివాలయానికి ఎందుకు వస్తున్నారు? మంత్రుల పేషీలో ఎందుకు రాజ్యాన్ని చిలాయిస్తున్నారు? వీళ్ళెవరో కాదు, కాంగ్రెస్ నేతలే. కొంతమంది ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు, మరికొంతమంది నామినేటెడ్ పదవులున్న కాంగ్రెస్ నేతలు, కొంతమంది సహజంగానే మంత్రులకు చాలా సన్నిహితమైన నేతలు. వీళ్ళంతా మంత్రులు ఛాంబర్లో ఉన్నా లేకున్నా ఛాంబర్లోనే తిష్ట వేస్తారట. ఛాంబర్ నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తారట. మోటా లీడర్లు కూడా అక్కడికి వస్తున్నారని సమాచారం. అవును, మంత్రుల పేషీలను పైరవీలకు నిలయాలుగా మార్చేశారు. ఈ విషయం కాస్త మీడియా ద్వారా సీఎం చెవిన పడింది, సీఎం దృష్టిలో పడింది. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై సీరియస్ అయిపోయారట. దీనిపై ఎంక్వైరీ కూడా వేశారట. ఇంటెలిజెన్స్ వర్గాలకు అసలు ఎవరెవరు సచివాలయానికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, పైరవీల కోసం వస్తున్నారా, సొంత పనుల కోసం వస్తున్నారా, ప్రజా సమస్యల కోసం వస్తున్నారా, ఇవన్నీ నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారట. అంటే సచివాలయాన్ని షాడో మంత్రులు ఏలుతున్నారు. తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చే నేతలు, హైదరాబాద్లోని ఒకరిద్దరు ప్రముఖ నేతలు సచివాలయంలోనే తిష్ట వేసి అక్కడే మకాం వేసి తమ పనులు పూర్తి చేసుకుంటున్నారట. ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి పడడంతో కలకలం చెలరేగింది. ఎవరెవరు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ పనులేంటి, పార్టీ పనుల, కార్యకర్తల పనుల, సొంత పనుల, ప్రజా సమస్యల, ఇవన్నీ నిగ్గు తేల్చాలని సీరియస్గా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలకలం. మంత్రులు పేషీలో తమ రివ్యూ మీటింగ్లో కూడా వీళ్ళను కూర్చోబెట్టుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. మొత్తానికి తెలంగాణ సచివాలయంలో మంత్రుల అధికారాల కంటే షాడో మంత్రుల ఆదేశాలకి చాలా పవర్ ఉందని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఈ షాడో మంత్రులు, షాడో అధికారులు, షాడో నేతలు ఎవరైతేనేం వీళ్ళ నిగ్గు తేల్చాక వీళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది.